రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు మరణించారు. ఆయన ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త. వైఎస్ఆర్సీపీ అన్న జగనన్న చాలా ప్రేమ, అభిమానం, ఎంత దూరమైనా వెళ్ళగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మరణిస్తే ఆత్మహత్య చేసుకొని పోలీసుల వేధింపులతో, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది పోలీసులు చేసిన హత్య అని అన్నారు. సరే, మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానంటే ఎన్ని కుట్రలంటే జగన్ పర్యటనలపైన మళ్ళీ అవే కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు ఏ పర్యటనకు వెళతానన్నా ఇవే కుట్రలు, అడుగడుగున ఆంక్షలు తప్ప ఎక్కడా కూడా భద్రతా చర్యలను కనిపించలేదు. ఆయన వెహికల్ వెళుతుంటే ముందు కాన్వాయ్ వెళుతోంది తప్పిస్తే ఎక్కడ లేదు. పైగా రెంటపాళ్ల చుట్టూ 20కి పైగా పోలీస్ చెక్ పోస్టులు పెట్టారు. 20కి పైగా పోలీస్ చెక్ పోస్టులు ఒక విలేజ్ చుట్టూ పెట్టారంటే ఏ స్థాయిలో అడ్డుకుంటున్నారో ఆలోచించండి. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్. అంటే ఈ కార్యక్రమం జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఆయన వెంట జనం నడకూడదు, అలా నడిచేటటువంటి దృశ్యాలు టీవీల్లో రాకూడదు. అవి చూసి మనం తట్టుకోలేం. సింపుల్ ఇది. సత్తెనపల్లి నియోజకవర్గంలో అయితే మధ్యలో సత్తెనపల్లి ఉంది కాబట్టి ఈ మార్గంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో వందలాదిగా పోలీసుల్ని మోహరించారు. మనకి 9:35 తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరితే మొత్తం కార్యక్రమం ముగిసేటప్పటికి 5:30 దాటింది. కేవలం 2 గంటలు 2:30 గంటల్లో కార్యక్రమం ముగిసిపోవాల్సింది. ఎంత జనం అంటే, ఏ రకంగా పోటెత్తారంటే ఒక సునామీ ఎలా ఉంటుందో ఆ రకంగా కనిపించింది. అక్కడ నర్సారావుపేట, మాచర్ల, గుంటూరు ఈ వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని చోట్ల పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతలో లేరు పోలీసులు, జనాన్ని అడ్డుకోవడంలో ఉన్నారు. సొంత గ్రామంలో కూడా ఆధార్ కార్డు చూపించాలని వేధింపులు. ఇది ఇంతకంటే దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి, ఈ రాష్ట్రంలో ఏ పౌరునికి రాకూడదు. సొంత గ్రామంలో నేనేమన్నా విదేశాల నుంచి అక్రమ వలసదారుల వాళ్ళేమైనా సొంత గ్రామంలో ఉండడానికి వీల్లేదా? రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు గారు ఆక్రమించి కట్టి అక్కడ చుట్టుపక్కల భూములు కూడా ఆక్రమించుకున్నారట. పల్లెలు చాలా పల్లెలు ఉన్నాయి. వాళ్ళ భూములన్నీ కూడా ఆక్రమించుకొని గేట్లు కట్టి, గోడలు కట్టి, గేట్లు పెట్టి సొంత గ్రామంలోకి వాళ్ళు వెళ్ళాలంటే ఇక్కడ ఐడి కార్డు ఇస్తారట. ఏది? నా గ్రామంలోకి నేను వెళ్ళడానికి, నా ఇంట్లోకి నేను వెళ్ళడానికి, నా కుటుంబ సభ్యులు నేను కలవడానికి, నా ఇంట్లో తిని పడుకోవడానికి నేను ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్ళాలట నా గ్రామంలోకి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రెంటపాళ్ళకి తీసుకొచ్చారు. ఐడి కార్డు చూపించి నా గ్రామంలోకి నేను వెళ్ళడం ఏంటి సార్? అడిగేవాళ్ళు లేకపోతే రామోజీ ఫిలిం సిటీ రెంటపాళ్ళు అవుతుంది. రామోజీ రూల్సే రెంటపాళ్ళకు వస్తుంది. అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు సొంత గ్రామంలోకి వెళ్ళలేమని. ఆ గ్రామంలో ఎవరైనా మరణిస్తే బంధువులు ఎవరైనా రావాలంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలంట. ఇప్పుడు మరి సొంత గ్రామానికి కూడా ఆధార్ కార్డులు అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? పైగా జగన్ పర్యటనలో ఎవ్వరూ పాల్గొనకూడదు. వైఎస్ఆర్సీపీ నేతలకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఆపేటటువంటి కుట్ర. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి సామాన్యుల వరకు అందరికీ బెదిరింపులు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు. వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు కనబడని ఒక్క పార్టీ లేదు, రోడ్డు క్లియరెన్స్ పార్టీ లేదు, ఎవ్వరూ లేరు. ఒక వెహికల్ మాత్రం ముందు పోతూ ఉంటుంది. కాన్వాయ్తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై కనబడని పోలీసులు.